నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేరు నాని చాలా దూకుడు మీద ఉన్నారు. ఆయన అసలు మారలేదు. పోలీసులపైన గతంలో ఏ విధంగా వ్యవహరించారో అదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పేరు నాని పైన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఆర్పేట సిఐ పేరు నాని వ్యవహరించిన తీరుపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు నానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేరు నాని ఆర్పేట సిఐ విధులకు ఆటంకం కలిగించారు. మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన కేసులో కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేరు నాని గ్రూపుగా పిఎస్లోకి వచ్చి పోలీసుల్ని బెదిరించేలా వ్యవహరించారన్నారు. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా, వదలకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సిఐని బెదిరించారు. మేమంటే భయం లేదా, మేయర్ అంటే లెక్క లేదా, నీ అంతు చూస్తాం, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేస్తానన్నారు పేరు నాని. మీకు వేలు చూపించి మాట్లాడతా, ఏం చేస్తావు, మా వాళ్ళను ఉరేస్తావా, మహా అయితే వారం రోజులు సబ్ జైల్లో పెడతావు, అంతే కదా, తర్వాత మేమేంటో చూపిస్తామన్నారు పేరు నాని. మచిలీపట్నంలో సిఐని ఆయన కార్యాలయానికి వెళ్ళి పేరు నాని బెదిరించిన తీరు కలకలం రేపుతుంది. ఆర్పేట సిఐ యేసుబాబు పైన ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. విధులకు ఆటంకం కలిగించారు. ఎస్పీ ఆదేశాలతో మాజీ మంత్రి పేరు నానితో పాటు మరో 29 మంది పైన కేసు నమోదు చేశారు. ఆర్పేట సిఐ యేసుబాబు పైన దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పిఎస్కు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేరు నాని సిఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. నేరుగా సిఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. పలువురు వైసీపీ నేతలు కూడా పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. అలా మాట్లాడటం సరికాదంటూ సిఐ యేసుబాబు అనడంతో పేరు నాని మరింతగా రెచ్చిపోయారు. ఆయనకు వేలు చూపిస్తూ మా వాళ్ళనే తీసుకొస్తావా అంటూ రెచ్చిపోయి బెదిరింపులకు దిగారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో మాజీ మంత్రితో పాటు మరో 29 మంది పైన చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేరు నాని ప్రజాప్రతినిధి, వీధి రౌడీనా అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ ప్రశ్నించారు. మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో పోలీసులు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పేరు నాని అడ్డు అదుపు లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కనీస విచక్షణ, వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా వీధి రౌడీలా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు మంత్రి కొల్లు రవీందర్. పేరు నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కాలేజ్ వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగారు. పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీలను లాక్కున్నారు. ఈ ఘటనలో 400 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారు. ఠానాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పే వరకు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. దీంతో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరు నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరు నాని పెద్ద సంఖ్యలో మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని సిఐతో గొడవకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. విధుల్లో ఉన్న సిఐ పోలీసు సిబ్బంది పైన బెదిరింపులకు దిగుతూ విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పేరు నాని పైన కేసు నమోదు చేయడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. పోలీసులను రెచ్చగొట్టడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పేరు నానికి కొత్త ఏం కాదు. గతంలో కూడా రప్పారప్పాని నరుకుతామని అరవడం కాదని, చీకట్లో కన్ను కొడితే చాలు పని అయిపోవాలంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తప్పులు చేసిన వాళ్లను నరికేద్దామంటూ కార్యకర్తలను రెచ్చగొట్టారు. కూటమి నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటామంటూ పరోక్షంగా హెచ్చరించారు. దీనిపైన కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేశారన్న ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసుతో పాటు ఇళ్ల పట్టాల కేసు కూడా ఆయన పైన ఉంది. గల్లీ రౌడీలా పోలీసులు బెదిరిస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పేరు నాని లాంటి అరాచక శక్తుల్ని రాజకీయాల నుంచే కాకుండా సమాజం నుంచి కూడా బహిష్కరించాలని మంత్రి కొల్లు రవీందర్ అన్నారు. మొత్తం మీద పేరు నాని తరచు వివాదాలతో తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.